ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు. దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 42.9% ఓట్లు వస్తే ఇండియా కూటమికి 41.1% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది. సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది. జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే. మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తి అయిపోయింది, కాలం చెల్లిపోయింది. కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని, ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా, విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్లనే ప్రధానమంత్రి కొనసాగుతా, 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతానని నరేంద్ర మోడీ గారు అంటే వారు చెప్పుతున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికే తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదేవిధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బాధాకరంగా ఏముందంటే, ఎప్పుడు లేనట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మైనార్టీ మనసుల, మైనార్టీ మెదళ్ల విషం పోసింది. ఏంటంటే బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంది. బీజేపీ వస్తే సిఏ ఇంకా ఎన్ఆర్సీ తెచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడుతుంది, మిమ్మల్ని ఒత్తిడి పెడుతుంది, మీ మీద ఎన్నో కేసెస్ పెడుతుంది, మతపరంగా మిమ్మల్ని చిన్నగా చూస్తుందని ఎన్నో విమర్శలు చేసిండ్రు. మైనార్టీ మనసులలో, మైనార్టీ మెదడులలో విషం నింపిండ్రు. అది దేశానికి, రాష్ట్రానికి, మళ్ళీ మన ప్రాంతానికి మంచిది కాదు. ఉల్టా మా మీద విమర్శలు ఏంటంటే, మేము మతతత్వ పార్టీ అని, మేము హిందుత్వ పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, ఏది చేసినా దేశానికి కొరకు చేస్తాము. అవును, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము జై శ్రీరామ్ అంటాము. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్లను విమర్శించలేదు. పార్టీ పరంగా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ, భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. కొన్ని జాగాలలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు. కానీ నాకు సంతోషము, కొన్ని జాగాలలో కాలేదు. దేశమంతా ఒకటే, అందరినీ కలుపుకొని ముంగటు పోతుంది. ఈసారి కోalition ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో
ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అస్సలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలు అయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలు అయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నాను. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యం. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా రాజకీయాలు వ్యతిరేకంగా బై పార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక.